ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డ్స్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తోంది. లైగర్, డబుల్ స్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవడంతో నష్టాల సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే కొత్త సినిమా స్లమ్ డాగ్ రిలీజ్కి నోచుకోవడం లేదు. ఎప్పుడో షూటింగ్ అయినప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు. దానికి పలు ఆర్థిక వివాదాలే కారణమని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. పోనీ అన్ని సెట్ చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు హీరో విజయ్ సేతుపతి కూడా అడ్డుపడుతున్నాడు. ఆయన నటించిన వేరే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ఉండడంతో స్లమ్ డాగ్ మరింత వెనక్కెళ్లేలా కనిపిస్తోంది. విజయ్ సేతుపతికి మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి నటించిన ఇతర తమిళ చిత్రాల విడుదల షెడ్యూల్స్ ఇప్పుడు పూరి ప్రాజెక్ట్ రిలీజ్ పై ప్రభావం చూపుతున్నాయి. సేతుపతి నటించిన ట్రైన్ సినిమా సెప్టెంబర్కు వాయిదా పడగా మరో చిత్రం బత్తాను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే 2 నెలల వ్యవధిలో ఈ 2 చిత్రాలు వరుసగా థియేటర్లలోకి రానుండడంతో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ విడుదలను వీటి తర్వాతే ప్లాన్ చేయాల్సి వస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం డిసెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా పూరి సాలిడ్ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.